హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. తర్వాతే కదా నాకు మెల్లమెల్లగా అర్థమైంది నువ్వు నాకు బావ అవుతావని. అలా తెలిసినప్పటి నుంచి చాలాసార్లు అనుకున్నాను నిన్ను బావ అని పిలవాలని. కానీ నీ బర్త్డే రోజు సర్ప్రైజింగ్గా నా ప్రేమ విషయం చెప్పి అలా పిలవాలనుకున్నాను. కానీ నీ ముద్దుల మరదలు గారు నా ప్లాన్ అంతా స్పాయిల్ చేసింది. అభి, మరి ఇప్పుడు పిలవచ్చు కదా. ఎప్పుడు అభి అంటావు, లేదంటే మిస్టర్ అభిరామ్ అంటావు. బావా అని ఒక్కసారన్నా పిలవవే. నీ నోటి నుంచి ఆ పిలుపు వినాలని చాలా వెయిట్ చేస్తున్నాను. జాను, అప్పుడు పిలవాలనిపించింది, పిలుద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు అలా అనిపించట్లేదు. నీ మీద ప్రేమ ఎక్కువైపోయినప్పుడు ఖచ్చితంగా పిలుస్తాలే. జాను అలా మాట్లాడుతుండగా అభి అక్కడున్న బెంచ్ పైన కూర్చొని జానుని లాగి తన ఒడిలో కూర్చొని. జాను అభి వైపు చూసి, ఏంటిది అభి, మనం బయట ఉన్నాము అని అంటుంది. దానికి అభి, కానీ ఇక్కడ మనిద్దరం తప్ప ఎవ్వరూ లేరు. అయినా చూస్తే ఏమవుతుంది, భార్యాభర్తలు సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అనుకుంటారు అని మాట్లాడుతూ జానుని అలానే గట్టిగా హక్ చేసుకుంటాడు. జాను, అభి ఏమైంది? నీకు నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, మరి ఈరోజు ఏంటిలా? అభి, నిన్నటి వరకు అంటే నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలియదు కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశా. ఇప్పుడు నేనంటే నీకు ఇష్టం అని తెలిసి కూడా ఇంకా దూరంగా ఎందుకుంటాను? ఇంత దగ్గరగా ఉన్నా నిన్ను ఏమీ చేయకుండా ఇలా సైలెంట్గా ఉండటం ఎంత కష్టమో తెలుసా? కానీ నీ ఇష్టంతోనే ఏదైనా జరగాలి. నిన్ను మాత్రం ఇబ్బంది పెట్టకూడదని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను. అందుకే ఏమీ చేయకుండా జస్ట్ ముద్దులతో అడ్జస్ట్ అయిపోతున్నా. జాను, అభి నాకొక డౌట్ అడగనా అని అడుగుతుంది. అభి, అంతగా ఆలోచించటం ఎందుకు, అడుగు అని చెప్తాడు. జాను, మరేమో నేను ఎప్పుడైనా నీతో గొడవపడి మా ఇంటికి వెళ్తే నువ్వు నా కోసం మా ఇంటికి వస్తావా, నన్ను బ్రతిమిలాడి ఇక్కడికి తీసుకురావటానికి? అభి, ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అయినా మన ఇద్దరం ఎందుకు గొడవ పడతాము? గొడవ పడినా ఒకే ఇంట్లో ఒకే రూమ్లో ఉండి కొట్టుకుందాం, కానీ మీ ఇంటికంతా వెళ్ళకూడదు అని చెప్తాడు. ఆ మాట విన్న జాను, అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఎప్పటికీ మా ఇంటికి వెళ్ళకూడదా? ఏ, అలా ఎందుకు? నీకు మా నాన్న గొడవలుంటే మీ ఇద్దరు చూసుకోండి, అంతేగాని నన్ను పుట్టింటికి వెళ్ళకూడదు అలా ఎలా చెప్తావు? నువ్వు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నచ్చినట్టు నేను మా ఇంటికి చూస్తాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అభి తల పట్టుకొని, దేవుడా, ఇప్పుడు నేను ఏమన్నానని ఇంత కోపంగా వెళ్తుంది? నేను అలిగి వెళ్ళకూడదు అని చెప్పానే కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని చెప్పలేదు కదా. ఏం చెప్తున్నామో పూర్తిగా వినకుండా అన్నీ వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని మాట్లాడేస్తారు. ఈ అమ్మాయిలంతా పెళ్ళికి ముందు ఇలానే ఉంటారా, లేకపోతే పెళ్ళైనాక ఇలా మారిపోతాడా? ఇప్పుడు వెళ్ళి మా మేడం గారిని బుజ్జగించుకోవాలి. నా బ్రతుకులో పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఒక్కరోజు కూడా సంతోషంగా ఉనిందే లేదు. ఏదో ఒక్కరోజు ఒక గొడవ. ఎందుకు స్వామి నా మీదని ఇంత పగబట్టేశావు? నేను నీ గుడికి రాననా, నీకు దండం పెట్టననా? ఇక నుంచి నీకు డైలీ దండం పెట్టుకుంటాను. ఇక నుంచైనా మా మధ్య గొడవలు లేకుండా చూడు స్వామి అని అనుకొని అభి కూడా లోపలికి వెళ్తాడు. ఇక్కడ మన జాను అభితో అలా మాట్లాడేసి రూమ్లోకి వచ్చి, ఇప్పుడు వస్తాడు గురుడు దారిలోకి, లేకపోతే నాతోనే పెట్టుకుంటాడా? ఏ అమ్మాయికైనా పుట్టింటికి వెళ్ళకూడదని చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమై ఉంటుంది అని అనుకొని బెడ్ మీద పడుకుంటుంది. అభి రూమ్లోకి వచ్చి జాను అలిగి పడుకుందేమో అని జాను పక్కన పడుకొని జాను చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని, బుజ్జి, నేను చెప్పేది నువ్వు పూర్తిగా వినలేదురా.
నేను నిన్ను మీ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పలేదు. మనిద్దరం గొడవ పడినప్పుడు వెళ్ళొద్దు అని చెప్పాను. అంతేకాని ఎప్పుడూ మీ ఇంటికి వెళ్ళొద్దని నేను ఎందుకు చెప్పలేదు? అయినా ఒక అమ్మాయిని తన పుట్టింటికి వెళ్ళకూడదు అని చెప్పే హక్కు ఏ అబ్బాయికి ఉండదు కదా. మరి నేనెందుకు అలా చెప్తాను అనుకుంటున్నావు? నిన్ను బాధ పెట్టే ఏ విషయమైనా నేనెందుకు చెప్తాను? నువ్వు నేను చెప్పేది పూర్తిగా వినుకుంటా అలా గొడవపడి వచ్చేస్తే నేనేం చెయ్యాలి? ప్లీజ్ బుజ్జి, ఇంకొకసారి నీతో అలా మాట్లాడును. ప్లీజ్ 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 అని అడుగుతూ ఉంటాడు. ఇక జాను ఏమో అభి వచ్చి తనతో అలా మాట్లాడుతుంటే మనసులో పిచ్చగా డ్యాన్స్ వేసుకుంటూ పైకి మాత్రం మొహం తిప్పుకొని ఉంటుంది. అభి జాను మొహం మీద కంటిన్యూగా ముద్దు పెడుతూ ప్లీజ్ 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 ఇంకొకసారి ఇలా మాట్లాడును అని తన మొహం అంతా ముద్దులు పెడుతూ ఉంటాడు. అభి అలా చేస్తూ ఉండగానే జాను వెంటనే నవ్వేస్తుంది. అది చూసిన అభి, అమ్మయ్య, ఇప్పటికైనా నీ కోపం పోయిందా? కనీసం నేనేం చెప్తున్నానో పూర్తిగా వినుకుంటా నా మీద కోప్పడి వచ్చేస్తున్నావు. మొదట్లో నీ మీద నేను కోపం చూపించానని నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావు కదా నువ్వు అని అడుగుతాడు. దానికి జాను, అంటే ఏంటి నువ్వనేది? నువ్వు నన్ను ఫస్ట్లో నీ కోపం చూసి భయపెట్టావని ఇప్పుడు నేను నీతో ఇలా ఆడుకుంటున్నాను అనుకుంటున్నావా అని మళ్ళీ కోపంగా మొహం పెట్టి అడుగుతుంది. దానికి అభి, ఇప్పుడు నేను ఏమీ అనలేదు, నువ్వు ఏమీ వినలేదు, ఇంకా ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దామా? పడుకుందాం, నాకు నిద్ర వస్తుంది, చాలా టైర్డ్ అయిపోయాను అని చెప్తాడు. తర్వాత ఇద్దరు కొంచెం సేపు సరదాగా అది ఇది మాట్లాడుకుంటూ అలా నిద్రపోతారు. తర్వాత ఉదయం నిద్ర లేచిన జాను ఫ్రెష్ అయి పూజ చేసి టిఫిన్ ఏం కావాలో పని వాళ్ళకి చెప్తూ ఉంటుంది. అంతలో అభి కూడా ఫ్రెష్ అయి కిందకు వస్తాడు. జాను అభిని చూడగానే, ఏంటి ఈరోజు తొందరగా రెడీ అయిపోయినట్టున్నావు, ఏదన్నా వర్క్ ఉందా అని అడుగుతుంది. అభి, నాకు కాదు, ఈరోజు నీకే వర్క్ ఉన్నట్టుంది, మర్చిపోయావా? ఈరోజు ప్రియాకి పెళ్లి చూపులు కదా, అక్కడికి వెళ్ళాలన్నావు తొందరగా, అందుకే నేను త్వరగా ఫ్రెష్ అయి వచ్చాను. నేను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. జాను, అంటే నన్ను ఒక్కటే వెళ్ళిపోమంటావేమో అనుకున్నా. నువ్వు డ్రాప్ చేసి వెళ్తానంటే నాకు ఓకే, వెయిట్ చేయి, టిఫిన్ తినేసి బయలుదేరుదాము అని చెప్తుంది. అభి, అది సరే కానీ ఇంతకీ ఈరోజు నువ్వు చేయాలనుకున్న పనులు ఎంతవరకు వచ్చాయి? ఆ పెళ్లి చూపులకు వచ్చేవాడు మంచివాడు కాదని ఆంటీ అంకుల్కి చెప్పేయచ్చు కదా, మరీ లేట్ చేయకు. జాను, నువ్వు టెన్షన్ పడకు అభి, ప్రియా విషయంలో నేను అస్సలు ఛాన్స్ తీసుకోను. అలానే నేను చెప్పిన విషయం నువ్వు వివేక్ అన్నయ్య మర్చిపోకండి. నేను అక్కడికి వెళ్ళాక ఆంటీ అంకుల్తో మాట్లాడి మీకు కాల్ చేస్తాను, సరేనా? అంత లోపల మీరు చేయాల్సినవి మీరు చేయండి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ అత్తయ్య కూడా అక్కడికి వచ్చి, ఏంట్రా ఏదో మర్చిపోకుండా చెయ్యాలి అని మాట్లాడుకుంటున్నారు, ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అని అడుగుతుంది. దానికి జాను, అవునత్తయ్య, ఈరోజు ప్రియా పెళ్లి చూపులు, నేను అక్కడికి వెళ్తున్నాను, దాని గురించి మాట్లాడుకుంటున్నాము అని చెప్పి తర్వాత అందరూ టిఫిన్ చేస్తారు. అక్కడి నుంచి ప్రియా వాళ్ళ ఇంటికి బయలుదేరాక అభి జానుని ప్రియా వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వాళ్ళ ఇంట్లో మాట్లాడి కాల్ చేయమని చెప్పి అభి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.